సింగర్ చిన్మయి అందరికీ తెలుసు. తను ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలు నిలుస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా తనకు జరిగినటువంటి ఒక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి హరాస్మెంట్ కారణంగా కావచ్చు, లేకపోతే తన భర్త విషయంలో కావచ్చు, కొంతమంది తనని ఘోరంగా తిడుతున్నారు అని చెప్పేసి కొన్ని రోజుల క్రితం కూడా సోషల్ మీడియాలో అదేవిధంగా న్యూస్లో కూడా కనిపించింది. సో ఇప్పుడు మరొకసారి తను ఒక వీడియోని పోస్ట్ చేసింది. అందులో తను మాట్లాడినటువంటి మాటలు వింటూ ఉంటే చాలామంది మహిళలకి అసలు రక్షణే లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి తను చెప్తున్నటువంటి ఆ వీడియో చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. మరి చిన్మయి గారు ఏం చెప్పారు, అసలు ఎందుకు తను మరొకసారి ఇలాంటి ఒక వీడియోని షేర్ చేయాల్సి వచ్చింది అంటే, సో మరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అదేవిధంగా ఏఐ వచ్చిన తర్వాత అసలు ఎవరి ఫొటోస్ నిజం, ఎవరి ఫొటోస్ అబద్ధం, అసలు ఈ ఫోటో ఆమెదేనా కాదా, వాళ్ళదేనా కాదా అని ఎవ్వరు కూడా అర్థం కాని అంత న్యాచురల్గా అంత ఒరిజినల్గా ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. సో మరి మార్ఫింగ్ ఫొటోస్ చేస్తూ ఉన్నారు. కొంతమంది న్యూడ్ ఫొటోస్ని కానీ వీడియోస్ని కూడా క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం కానీ, అది కూడా ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో మనం చూసాము. మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫొటోస్ని కూడా మార్పింగ్ చేసి కొన్ని వెబ్సైట్లలో కూడా అప్లోడ్ చేయడం అనేది మనం చూసాం. సో మరి దాని కారణంగా చిరంజీవి గారు కూడా కోర్టుని ఆశ్రయించి నా పర్మిషన్ లేకుండా నా ఒక ఫొటోస్ కానీ వాయిస్ కానీ వీడియోస్ కానీ వాడుకుంటే ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకోబడుతుంది అని చెప్పేసి కూడా ఆయన పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. సో మరి సేమ్ అదే విధంగా ఇప్పుడు చిన్మయి గారు కూడా మాట్లాడుతున్నటువంటి ఈ వీడియోలో అదే విషయాన్ని చెప్పారు. సో రీసెంట్గా నన్ను ఒక ఘోరంగా అంటే నా గురించి నా భర్త గురించి చాలా బ్యాడ్గా తిట్టడం, అంత దారుణంగా తిట్టడం అనేది కూడా అంటే దాని గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని కూడా మళ్ళీ తిడుతూ కూడా వీడియో మాట్లాడడం. సో అది చాలా చాలా వైరల్ అయిపోయింది అప్పట్లో. సో మరి ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే తన ఫొటోస్ని తన ఫేస్ని ఉపయోగించుకొని మార్పింగ్ చేసి కొన్ని న్యూడ్ ఫొటోస్ క్రియేట్ చేయడం, న్యూడ్ వీడియోస్ని క్రియేట్ చేయడం కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఇలాంటివి చేసే వాళ్ళకి కొంచెమైనా సిగ్గు అనేది ఉంటుందా? సో ఇవి చేసేటప్పుడు ఆ ప్లేస్లో మీ అక్క కానీ మీ చెల్లి కానీ మీ అమ్మని కానీ ఎందుకు ఊహించుకోరు మీరు? ఇదే విధంగా వేరే వాళ్ళు ఎవరో వాళ్ళ ఫొటోస్ని చేస్తే మీరు అసలు ఊరుకుంటారా? మీ యొక్క ఒపీనియన్, మీ ఫీలింగ్ అప్పుడు ఏ విధంగా ఉంటుంది? సో అదే విధంగా మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది అని చెప్పేసి చాలా ఎమోషనల్గా చాలా చాలా ఫైర్ అవుతూ కూడా నన్ను మాట్లాడడం జరిగింది. సో మరి ఈ విధంగా చూస్తూ ఉంటే అసలు ఈ సమాజంలో అంటే ఓన్లీ సెలబ్రిటీస్ అని కాదు, సాధారణ మహిళలకు కూడా ఎక్కడ కూడా రక్షణ కనిపించట్లేదు. ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్క మహిళ కూడా అంటూ చిన్మయి గారు చెప్పడం అనేది చాలా చాలా చర్చనీయాంశంగా మారింది. మరి పోలీసు రంగం కానీ లేకపోతే సైబర్ క్రైమ్ పోలీసులు కానీ దీని గురించి ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటారా ఏంటనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ చాలామంది కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు, సెలబ్రిటీస్ కావచ్చు, సాధారణ ప్రజలు కూడా. ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ సెలబ్రిటీసా ఏంటి కూడా పట్టించుకోకుండా ఫోటో దొరికిందా ఇంకా దాన్ని మార్పింగ్ చేద్దాము, రకరకాల క్రియేట్ చేద్దాము, రకరకాల వెబ్సైట్లో అప్లోడ్ చేద్దామని అంటే కంప్లీట్గా అదే థాట్లో వెళ్ళిపోతున్నారు. అంటే యువత ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? వాళ్ళకు జాబులు చేసుకోవడానికి లేకపోతే పని బాట ఏం ఉండట్లేదా ఏంటి? కంప్లీట్గా ఇలాంటి వాటిపైన ఆధారపడి బ్రతుకుతున్నారా ఏంటి? ఎవరు కూడా అర్థం కావట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా చిన్మయి గారు చెప్పినట్టు మహిళలందరూ కూడా ఇలాంటి డీప్ వీడియోస్ కానీ ఫొటోస్ వల్ల ఏఐ ద్వారా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒకటి మాత్రం అందరికీ క్లియర్గా అర్థం కావాలి.